మనకంటే తెలివైన జీవులున్నాయా? ఈ ప్రశ్న గురించి ఆలోచించగానే మనకు గ్రహాంతరవాసులు గుర్తుకొస్తారు కదూ. కాని మన పూర్వీకులు ఈ విషయాన్ని పూర్తిగా భిన్నంగా చూశారు. వాళ్లకి మానవేతర మేధస్సు అనేది ఎక్కడో సుదూర నక్షత్రాల్లో లేదు. అది మనతో పాటే మన ప్రపంచంలోనే ఒక భాగంగా ఉండేది. సరే, మరి వాళ్ల ఆలోచనా విధానం ఎలా ఉండేదో ఈరోజు మనం పరిశీలిద్దాం. అయితే అస్సలు ఈ విశ్లేషణ మొదలుపెట్టడానికి ఒక ప్రశ్న వేసుకుందాం. ఈ అనంత విశ్వంలో తెలివితేటలు అంటే ఇంటెలిజెన్స్ కేవలం మన మనుష్యులకే సొంతమా? ఇదొక ఒంటరి విషయమా? ఇప్పుడు మనల్నడిగితే చాలామంది బహుశా అవునేమో అంటారు. కాని ప్రాచీన కాలంలోకి వెళితే వాళ్ల సమాధానం మనల్ని ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తుంది. విషయమేంటంటే, మానవ చరిత్రలో చాలా చాలా కాలం పాటు ఇంటెలిజెన్స్ కేవలం మనకే ఉంది అనే ఆలోచనే ఎవ్వరికీ రాలేదు. వాళ్లు తమని తాను తెలివైన జీవులతో నిండిన ఒక పెద్ద ప్రపంచంలో ఒక భాగంగా చూసుకున్నారు. అంటే మనమిప్పుడు ఫీలవుతున్న ఈ ఒంటరితనంకి, వాళ్లు నమ్మిన ఆ అనుసంధానానికి మధ్య ఉన్న తేడా నుంచే మనం ఈరోజు మన ప్రయాణాన్ని మొదలుపెడదాం. సరే, మొదటి విభాగానికి వద్దాం. అసలు ప్రాచీనుల ఆలోచనా విధానం అర్థం కావాలంటే ముందు వాళ్ళు ఈ ప్రపంచాన్ని ఎలా చూసేవారో తెలుసుకోవాలి. ఇది మన ఆలోచనలకు కొంచెం భిన్నంగా ఉండటమే కాదు, మనకు పూర్తిగా కొత్తగా అనిపించే ఒక ప్రపంచమనమాట. ఈ తేడాని మనం రెండు రకాలుగా చూడొచ్చు. ఒకటి, మన ఆధునిక నేను అది ప్రపంచ దృష్టి. అంటే మనకు ఈ ప్రపంచంలోని ప్రతిదీ ఒక వస్తువు, ఒక ఇట్. కాని ప్రాచీనులు నేను నువ్వు అనే సంబంధంలో జీవించారు. వాళ్లకు ఈ ప్రపంచంలోని ప్రతిదీ ప్రాణమున్నదే. ఒక నది, ఒక పర్వతం, ఆకాశంలోని నక్షత్రాలు ఇవన్నీ నిర్జీవ వస్తువులు కాదు. అవి మాట్లాడగల, స్పందించగల ఒక నువ్వు. ఉదాహరణకి ఈ వాక్యం చూడండి, నది పొంగలేదు ఎందుకంటే వర్షం లేదు అని మనమంటాం. కాని వాళ్ళు నది పొంగడానికి నిరాకరించింది అనేవారు. చూసారా తేడా? ఇక్కడ నది ఒక వస్తువు కాదు, దానికి ఒక సొంత సంకల్పం, ఒక ఇష్టయిష్టాలున్నాయి. ఇది కేవలం కవిత్వంలా అనిపించొచ్చు, కాని కాదు. ఇదే వాళ్ల ప్రపంచాన్ని చూసే విధానానికి పునాది. మరి ప్రపంచమంతా ఇలాగే సంకల్పంతో, వ్యక్తిత్వంతో నిండినప్పుడు తెలివితేటలు కేవలం మన మనుషుల దగ్గరే ఆగిపోతాయా? అస్సలు ఆగవు. వాళ్ల దృష్టిలో ఇంటెలిజెన్స్ అనేది ఒక వర్ణపటంలాంటిది, ఒక నిచ్చెనలా అన్నమాట. ఒకవైపు మానవులు, మరోవైపు దేవుళ్ళు. ఆ మధ్యలో ఖాళీవేమీ లేదు. ఆ ప్రదేశమంతా రకరకాల తెలివైన జీవులతో నిండిపోయింది. సరే, మరి ఈ మధ్యలో ఉండే జీవులు, ఈ మధ్యవర్తులు ఎలాంటివాళ్లు? దీనికి ఒక అద్భుతమైన ఉదాహరణ కోసం మనం ప్రాచీన మెసొపొటేమియాకు వెళ్ళాలి. అక్కడ మనకు అప్కల్లు అనేవాళ్లు కనిపిస్తారు. అప్కల్లు అంటే అకాడియన్ భాషలో ఋషి లేదా నిపుణుడు అనే అర్థం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయమేంటంటే, వీళ్ళు దేవుళ్ళు కాదు, అలాగని పూర్తి మానవులు కాదు. మానవ నాగరికతకు పునాదులు వేయడానికి దేవుళ్లచేత పంపబడిన మధ్యవర్తులు. ఇది చాలా కీలకం. ఒక్కసారి వాళ్లని ఊహించుకోవడానికి ప్రయత్నించండి. వాళ్లు జ్ఞానానికి మూలమైన ఆదిమ సముద్రం నుండి పుట్టుకొచ్చారు. వాళ్ల శరీరంపై చేప చర్మాలు ధరించుంటారు. ఇది వాళ్లు ఎక్కడినుంచి వచ్చారో సూచిస్తుంది. వాళ్లు దేవుళ్ళు కారు, మనుషులు కారు. సరిగ్గా ఆ మధ్యలో ఉండి రెండు ప్రపంచాలను కలిపే ఒక వంతెనలాంటివాళ్లు. వాళ్ల పనిచేసే పద్ధతి కూడా చాలా స్పష్టంగా ఉంటుంది. ముందుగా వాళ్లు ఆ ఆదిమ జలాల నుండి బయటకు వస్తారు. తరువాత మానవ నాగరికతకు కావాల్సిన పునాదులు వేస్తారు. అంటే కళలు, చట్టాలు, రాత వంటివి నేర్పిస్తారు. మానవాళికి సలహాదారులుగా ఉంటారు. ఇక వాళ్ల పని అయిపోగానే తమ జ్ఞానాన్ని ఇక్కడే వదిలేసి మళ్లీ వెనక్కి వెళ్ళిపోతారు. విశ్వంలో ఒక క్రమాన్ని నెలకొల్పడమే వాళ్ల పని అన్నమాట. ఇక్కడే ఓ అద్భుతమైన విషయం ఉంది. తరువాత కాలంలో మెసొపొటేమియాలోని పూజారులు కూడా ఆచారాలలో భాగంగా చేప చర్మాలు ధరించేవారు. ఇది కేవలం వాళ్లని అనుకరించడం కాదు, అదొక రకమైన రిచువల్ టెక్నాలజీ. అంటే ఆ ఆదిమ ఋషుల జ్ఞానంతో కనెక్ట్ అవ్వడానికి, దాన్ని యాక్సెస్ చేయడానికి వాళ్లు చేసిన ఒక ప్రయత్నం. చాలా ఆసక్తికరంగా ఉంది కదా? అయితే ఈ అప్కల్లుల కథ కేవలం మెసొపొటేమియాకే పరిమితం అనుకుంటే మనం పొరబడినట్టే. మనం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర ప్రాచీన సంస్కృతులను చూస్తే సరిగ్గా ఇలాంటి మధ్యవర్తుల పాత్రలు వేర్వేరు పేర్లతో మనకు మళ్లీ మళ్లీ కనిపిస్తాయి. ఇదొక గ్లోబల్ ప్యాటర్న్ అన్నమాట. ఈ పట్టిక చూస్తే మనకు ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి,
మెసొపొటేమియాలో సంస్కృతిని అందించిన అప్కల్లు, యూదుల సంప్రదాయంలో మానవాళిని గమనించడానికి వచ్చిన వాచర్స్, గ్రీకు పురాణాల్లో దేవుళ్లకీ మనుషులకీ మధ్య సందేశాలు మోసుకొచ్చిన డైమండ్స్, ఇంకా మెసో అమెరికాలో నాగరికతను బహుమతిగా ఇచ్చిన క్వెత్సల్కోటాల్. పేర్లు వేరు, ప్రదేశాలు వేరు, కాని వాళ్ళందరి పని ఒక్కటే, మధ్యవర్తులుగా ఉండటం. అయితే ఈ మధ్యవర్తులందరూ ఎప్పుడూ మంచివాళ్లే కాదు. యూదుల వాచర్స్ కథ దీనికొక ఉదాహరణ. వాళ్ళు మానవాళిని గమనించడానికి వచ్చారు, కాని తమ హద్దులు దాటి మనుషులు ఇంకా సిద్ధంగా లేని నిషిద్ధ జ్ఞానాన్ని వాళ్లకు నేర్పించారు. అంటే వాళ్ల కథ ఒక హెచ్చరిక లాంటిది. మానవేతర మేధస్సుతో వ్యవహరించడంలో ఉండే ప్రమాదాలను ఇది మనకు చూపిస్తుంది. దీనికి పూర్తి భిన్నంగా ఉంటారు గ్రీకుల డయమాన్స్. వాళ్లనే ప్రమాదకరమైన వాళ్లుగా చూడలేదు, బరం విశ్వంలో ఒక అవసరమైన భాగంగా భావించారు. వీళ్లు కొన్నిసార్లు వ్యక్తిగత మార్గదర్శకులుగా కూడా ఉండేవాళ్లు. మీకు తత్వవేత్త సోక్రటిస్ తెలిసే ఉంటాడు. అతను తన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడే ఒక అంతరాత్మస్వరం గురించి చెప్పేవాడు. అది కూడా ఒక డైమాన్ అనే నమ్మేవారు. సరే, ఇప్పుడు మనం చివరి విభాగానికి వచ్చేశాం. ఇప్పటిదాకా మనం చూసిన ఈ విషయాలన్నిటినీ కలిపి అసలు దీని నుంచి మనం ఏం గ్రహించవచ్చో చూద్దాం. ఇక్కడ మన ముందు ఒక పెద్ద ప్రశ్న ఉంది. ఒకదానితో ఒకటి సంబంధం లేనట్టు కనిపించే ఈ సంస్కృతులన్నిటిలో సరిగ్గా ఒకేలాంటి ఈ మధ్యవర్తుల కథలు ఎందుకు కనిపిస్తున్నాయి? దీని వెనక ఏదైనా ఒక ఉమ్మడి మానవ అనుభవం దాగి ఉందా? దీనికి సమాధానంగా కొన్ని సిద్ధాంతాలున్నాయి. ఒక సిద్ధాంతం ప్రకారం ఈ పాత్రలు ప్రకృతికి సంస్కృతికి లేదా మనుషులకీ దేవుళ్లకీ మధ్య ఉన్న వైరుధ్యాలను పరిష్కరించే పౌరాణిక మధ్యవర్తులనమాట. మరో ఆసక్తికరమైన సిద్ధాంతమేంటంటే, వేల ఏళ్ల క్రితం మన మెదడు పనిచేసే విధానమే వేరుగా ఉండేదని, మన అంతరాత్మనుంచే వచ్చే స్వరాలు దేవుళ్ల ఆదేశాలుగా వినిపించేవని చెబుతుంది. బహుశా ఈ కథలన్నీ ఆ అనుభవానికి సంబంధించిన సాంస్కృతిక జ్ఞాపకాలే కావచ్చు. మరి ఇక్కడే ఈ ప్రాచీన కథలు మన ప్రస్తుత ప్రపంచానికి కనెక్ట్ అవుతాయి. చూడండి, ఇంటెలిజెన్స్ అనేది కేవలం ఉంది లేదా లేదు అని చెప్పే విషయం కాదని, అది ఒక వర్ణపటం లాంటిదని మనమిప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ రూపంలో మళ్లీ తెలుసుకుంటున్నాం. జంతువుల నుండి మనుషుల వరకు, బహుశా మనకు మించిన మేధస్సు వరకు ఈ ఆలోచనతో మన పూర్వీకులు ఎప్పుడో జీవించారు. అంటే ఈ చర్చ కొత్తదేమీ కాదు. కాబట్టి చివరగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే: ప్రాచీన ప్రజలు మనకంటే తెలివైన జీవులు ఉన్నాయా అని ఎప్పుడూ అడగలేదు. వాళ్ళు ఉన్నాయి అనే నమ్మకంతోనే జీవించారు. అది తమ ప్రపంచంలో ఒక అంతర్భాగమని భావించారు. బహుశా ఆ ప్రాచీన దృక్పథం ఈ ఆధునిక యుగంలో మనకు కూడా ఏదైనా నేర్పిస్తుందేమో ఆలోచించాలి.